Welcome to 24 Technologies. Our today's topic is Route 53. Route 53 or DNS ఏదైనా మనము కాల్ చేయొచ్చు దాన్ని. ఓకే, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డొమైన్ నేమ్ను పర్చేస్ చేయాలి. ఒక డొమైన్ నేమ్ను పర్చేస్ చేయాలి అంటే మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ మనము అమెజాన్ అకౌంట్కి లాగిన్ అయిదాం. అమెజాన్ కన్సోల్, వేర్ ఇట్ ఈస్ రైట్ హియర్. కమ్ ఆన్, డన్. ఓకే, రైట్. ఇక్కడ రౌట్ 53 అనేది ఉంది కదా. యాక్చువల్గా ఇది మనం యూజ్ చేసేది ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి మనకు రౌట్ 53 అంటే ఒక డొమైన్ నేమ్ పర్చేస్ చేయాలి అంటే ఇట్ విల్ నాట్ సపోర్ట్. బట్ దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటివి అని చెప్పేసి మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ యాక్చువల్గా వాట్ ఈస్ డిఎన్ఎస్, వాట్ ఈస్ యూఆర్ఎల్, యూఆర్ఎల్లో నేమ్ స్పేసెస్ అంటే ఏంటి, సింగిల్ ఏ ఆర్ 4 ఏస్, అండ్ ఇంకా ఇవి జోన్ నేమ్స్, అవి ఏవేవి స్టోర్ చేసుకుంటాయి, అండ్ యూఆర్ఎల్ అంటే ఏంటి, యూఆర్ఎల్లో మనకు రూట్ అంటే ఏంటి, టిఎల్డి, ఎస్ఎల్డి, సబ్ డొమైన్, అండ్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్, అవి తర్వాత ప్రోటోకాల్స్ అంటే ఏంటివి. అంటే ఆ సింగిల్ యూఆర్ఎల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ సింగర్ యూఆర్ఎల్లో ఇక్కడ చూస్తే మనము ఇక్కడ హెచ్టిటిపి వచ్చింది. ఈ హెచ్టిటిపి అనేది ప్రోటోకాల్కి సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించింది, ఫిక్స్డ్ FQDL. ఓకే, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అండ్ దిస్ వన్, ఇది ఏమవుతుంది అంటే నాకు ఎస్ఎల్డి, ఆ తర్వాత డాట్ తర్వాత వచ్చేసి టిఎల్డి, అండ్ లాస్ట్ డాట్ కామ్ డాట్ అంటే మెయిన్ డిఎన్ఎస్ సర్వర్ అంటే రూట్. అవి ఆ రకంగా మీకు క్లియర్గా పిక్చర్ ఏ రకంగా ఉంటుంది అనేది మనం బోర్డు పైన రాసి చూపించాం ప్రీవియస్ దానిలో ఒకసారి దాన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది డైరెక్ట్గా ఇక్కడికి రావడం కంటే. దట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఓకే, ఇప్పుడు మనం కరెంట్ ఈ ల్యాబ్లోకి వచ్చినామంటే ఫస్ట్ గెట్ స్టార్టెడ్ అంటే ఇక్కడ రిజిస్ట్రార్ ఏ డొమైన్. ఇక్కడ ఇక్కడ మనకు సెవరల్ 1 2 3 4 5 6 అని చెప్పేసి ఒక కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ క్రియేట్ ట్రాన్స్ఫర్ అండ్ ఇలా హెల్త్ చెక్స్కి సంబంధించినవి మొత్తము మనకు 6 ఉన్నాయి. ఓకే, 6 ఉన్నాయి. ఈ 6లో ఫస్ట్ వన్ రిజిస్టర్ ఏ డొమైన్ అంటే ఏంటి అంటే మీరు ఒకటి www.raghuveer.com లేకపోతే 24tech.com అనేది ఒకటి పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు డొమైన్ని. దాన్ని పర్చేస్ చేయాలి అంటే ఫస్ట్ టైం, ఇఫ్ యు ఆర్ బ్రాండ్ న్యూ కస్టమర్, ఫస్ట్ టైం మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే యు గో విత్ దిస్ ఆప్షన్. ఇదేది రిజిస్టర్ ద నేమ్ సచ్ యాజ్ ఎగ్జాంపుల్.com అని చెప్పేసి అంటున్నాడు. అంటే లైక్ raghuveer.com అని, లేకపోతే 24tech.com, google.com అని అనుకోవచ్చు. కానీ గూగుల్ కూడా ఆల్రెడీ అవన్నీ పర్చేస్ చేసి ఉంటాడు కాబట్టి ఆల్రెడీ అవైలబుల్లో ఉంటేనే మాత్రమే మనకు అది పర్చేస్ చేయడానికి. ఏది మీ బిజినెస్ ఏదన్నా గ్రో కావాలి అంటే, మీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో కనెక్ట్ కావాలి అంటే కంపల్సరీ ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు కావాలి. రైట్, దిస్ ఈస్ దిస్ వన్. అండ్ వాట్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్ డొమైన్ అంటే ప్రీవియస్గా మీరు రౌట్ 53 నుండి పర్చేస్ చేయలేదు, లైక్ గోడాడీ నుండి పర్చేస్ చేశారు అనుకోండి. గోడాడీ నుండి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొవైడర్స్ ఇన్ ద మార్కెట్, చాలా మంది ఉన్నారు. బట్ మీరు ఇప్పుడు రౌట్ 53కి స్విచ్ అయిదాం అనుకుంటున్నారు. ప్రీవియస్గా వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుండి మీరు డొమైన్ నేమ్ను పర్చేస్ చేశారు. దాన్ని రౌట్ 53 తోటి ఇంటిగ్రేట్ చేసి మీరు దాన్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నారు అంటే దిస్ వన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. యూ కెన్ ట్రాన్స్ఫర్ డొమైన్ నేమ్స్ టు రౌట్ 53. ట్రాన్స్ఫర్ డొమైన్ అంటే ఎగ్జిస్టింగ్ ఇది ఏదైతే డొమైన్ నేమ్ ఉందో యూ కెన్ ట్రాన్స్ఫర్ టు రౌట్ 53 దట్ యువర్ రిజిస్టర్డ్ విత్ అనదర్ డొమైన్ రిజిస్టర్. అంటే వేరే రిజిస్టర్ నుండి మీరు చేసుకోవడం. అండ్ క్రియేట్ హోస్టెడ్ జోన్స్. ఇదేది, ఈ హోస్టెడ్ జోన్స్ టెల్స్ రౌట్ 53 టు రెస్పాండ్ టు డిఎన్ఎస్ క్వైరీస్. ఓకే, డిఎన్ఎస్ క్వైరీస్కు రెస్పాండ్ కావాలి ఫర్ ఏ డొమైన్ సచ్ యాజ్ example.com. ఈ example.com మీరు ఏదైతే పర్చేస్ చేసినారో ఆ క్వైరీస్ కన్నింటికి ఇదేది రూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ క్వైరీస్ కన్నింటికి హౌ టు రెస్పాండ్, ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి అని. ఇవి హెల్త్ చెక్స్. ఇక్కడ మనం ఈ ఫిగర్ చూస్తేనే అర్థమైంది మనకు. హాస్పిటల్స్లో ఉంటాయి కదా, అంటే హెల్త్ చెక్స్ అంటే మీ డొమైన్ ఏ రకంగా వర్క్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ విల్ గెట్ వన్ నోటిఫికేషన్. దాన్ని బేస్ చేసుకొని మీరు రెక్టిఫై చేసుకోవడానికి, అంటే మానిటర్ చేసుకోవాలి. మీరు మానిటర్ చేసుకోవాలంటే దాని హెల్త్ చెక్స్ ప్రాపర్గా మీరు డైరెక్ట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే చెప్పేస్తాడా, బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని. వాడు ఏం చేస్తాడు, నీ హెల్త్ రిలేటెడ్ చెకప్స్ చేస్తాడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా హెల్త్ చెక్స్ను మానిటర్ చేయడం. అండ్ ఇది కాన్ఫిగరేషన్ ట్రాఫిక్ ఫ్లో. నీకు వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో నువ్వు ఏ రకంగా దాన్ని రీడైరెక్ట్ చేస్తున్నావు. ఓకే, ఇక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఇక్కడికి వెళ్ళాలి అనేది ఏ రకంగా మనం రీడైరెక్ట్ చేస్తున్నాం. లైక్
ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ హైదరాబాద్ రీజియన్‌లో వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. అంటే ట్రాఫిక్ ఈ రకంగా మూవ్ కావాలి. యూఎస్ఏ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఇంకో రకంగా మూవ్ కావాలి అన్నట్లు మనం డిజైన్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటది. అంటే రీజియన్ స్పెసిఫిక్ గాని, లేకపోతే ఆ రకంగా కూడా. కాన్ఫిగరేషన్ ఇదేది రిజాల్వర్స్. కాన్ఫిగర్ రిజాల్వర్స్. ఇవేవి రిజాల్వ్ కావడము. ఓకే. మనం అంత డీప్‌గా ఏం వెళ్ళము. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ ఏ డొమైన్. రిజిస్టర్ ఏ డొమైన్‌ని మనం గెట్ క్రియేటెడ్ అని కొట్టిన వెంటనే నీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. లైక్ సెర్చ్ ఆప్షన్. ఇక్కడ సింపుల్గా వీడు చెప్తున్నాడు, ఫ్రీ ప్లాన్ అకౌంట్స్ కెనాట్ రిజిస్టర్ టు ట్రాఫిక్ డొమైన్స్, ట్రాన్స్ఫర్ డొమైన్స్. ఓకే. ట్రాన్స్ఫర్ డొమైన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా. యాక్సెస్ డినైడ్. ఓకే, నో ఇష్యూ. విచ్ వన్ ఐ సెలెక్టెడ్? రిజిస్టర్ డొమైన్. వెయిట్. హోస్టెడ్ డాష్బోర్డ్లోకి వెళ్దాం ఒకసారి. డాష్బోర్డ్. దిస్ ఈస్ మై డాష్బోర్డ్. క్రియేట్ హోస్టెడ్ జోన్స్. వెయిట్, నేను మళ్ళీ ఫస్ట్ నుండి వస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఇదే సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ప్రైసింగ్ ఆఫ్ డొమైన్ టాప్ లెవెల్ డొమైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫ్రీ ప్లాన్ అకౌంట్స్ కెనాట్ రిజిస్టర్ టు ట్రాన్స్ఫర్ డొమైన్స్. ట్రాన్స్ఫర్ డొమైన్స్ యూ కెన్ అవైలబిలిటీని మనం చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. బట్ ట్రాన్స్ఫర్ చూద్దాం. లెట్ మీ చెక్. ఓకే, సర్చ్ ఫర్ ఏ డొమైన్. మీరు ఏం డొమైన్ సర్చ్ చేస్తున్నారు? లైక్ raghuveer.com అని ఆల్రెడీ ఉంది, అది ఆల్రెడీ అవైలబుల్లో లేదు. raghuveer123.com అనేది సెర్చ్ చేస్తాను. చూద్దాం. సెర్చ్ రిజల్ట్ యాక్సెస్ డినైడ్. ఫ్రీ టైర్ అకౌంట్. నేను ఇదే చెప్పింది. మనకు ఫ్రీ టైర్ అకౌంట్లో సెర్చ్ చేయడానికి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఇది అవైలబుల్లో ఉంది అనుకోండి, www.raghuveer123.com అనేది అవైలబుల్లో ఉంటే మీకు దానికి సంబంధించిన ప్రైజింగ్ లిస్ట్ కూడా నాకు డిస్ప్లే చేస్తుంది. లైక్ 1 ఇయర్కి ఎంత పడుతుంది, మీరు ఆటో రెన్యువల్ చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే దానికి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, అంటే మీ విచ్ ప్రోటోకాల్ యూ ఆర్ గోయింగ్ టు యూస్, లైక్ ఈస్ దట్ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్, విచ్ ప్రొఫైల్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ అనేది. అండ్ నవేడేస్ ప్రతి ఒక్కరు మనం ఏది యూజ్ చేస్తున్నాం అంటే హెచ్టిటిపిఎస్ ఎన్క్రిప్షన్ మోడల్నే యూజ్ చేస్తున్నాం. లైక్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కూడా పర్చేస్ చేసి, ఎందుకంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మనకు మన సర్వర్ ఏదైతే ఉందో, మన డొమైన్ ఏదైతే ఉందో అది సెక్యూర్గా ఉంచుకోవడానికి. అండ్ మెయిన్గా ఇంకొక థింగ్ ఏంటంటే ఇది ఇట్ విల్ వర్క్, ఇదేది గ్లోబల్గా వర్క్ అవుతుంది. ఇదేమి రీజియన్ స్పెసిఫిక్ కాదు. మీరు ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు ఒకటి రౌట్ 53 అనేది క్రియేట్ చేసుకున్నారంటే ఇది అంటే ఇది ఏ రకంగా వర్క్ అవుతుంది, మీకు గ్లోబల్లీ వర్క్ అవుతుంది. అంటే పర్టికులర్గా ఒక రీజియన్లో చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ రీజియన్లో నుండి చేసినా కూడా, ఏ రీజియన్లో చేసినా కూడా అది బై డిఫాల్ట్ ఏది తీసుకుంటుంది, గ్లోబల్ అనేది మనకు తీసుకుంటుంది. లైక్ దీని నెక్స్ట్ పేజ్లో ఏమొస్తాయి అంటే, లైక్ మీరు సెలెక్ట్ చేసుకోవడం, అది 1 ఇయర్కా, 2 ఇయర్స్కా, 3 ఇయర్స్కా, 4 ఇయర్స్కా, లైఫ్ టైం అనేది ఉండదు. 10 ఇయర్సా అని చెప్పేసి మ్యాక్సిమం ఒక లిమిట్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఏం ఆప్షన్ వస్తుంది అంటే, ఫస్ట్ ఆప్షన్ ఆటో రెన్యూ కావాలా. ఫస్ట్ మీరు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఆటో రెన్యూ కావాలా అని చెప్పేసి, అంటే వితౌట్ యువర్ ప్రజెన్స్ వాడు ఏం చేస్తాడు, నీకు అమౌంట్ అనేది డిడక్ట్ చేసుకొని అది లైవ్లో పెడతాడు. మామూలుగా పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి అంటే, పెద్ద పెద్ద కంపెనీలనే కాదు, చిన్న కంపెనీలు కూడా ఆటో రెన్యూ. ఎందుకంటే మర్చిపోయినారు అనుకోండి ఎవరైనా, బై మిస్టేక్ నువ్వు మర్చిపోయినావు అంటే సేమ్ డొమైన్ వెరీ నెక్స్ట్ డే వేరే వాడు పర్చేస్ చేసినా అంటే అది మీది కాకుండా వెళ్తుంది, మీ బిజినెస్ అంతా వాడికి వెళ్తుంది. రైట్. దట్ ఈస్ వై మనము ఆటో రెన్యూ పెట్టుకుంటాము. బట్ మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఆటో రెన్యూ తీసేసి 1 ఇయర్కు నాకు తెలిసి $13 ఉంటుంది. 13 USD అంటే అరౌండ్ మీకు ఎంత పడుతుంది, 1200 ప్లస్ జిఎస్టీ. 1200 ప్లస్ జిఎస్టీ పడడానికి స్కోప్ ఉంటుంది. 1150 అరౌండ్ అండ్ ప్లస్ జిఎస్టీ. బట్ అవసరం లేదు, పర్చేస్ చేయకండి. జస్ట్ దీని గురించి మీకు ఒక చిన్న ఐడియా ఉంటే చాలు. అండ్ నెక్స్ట్, ఓకే సార్, ఇక్కడ నాకు ఆప్షన్ చూపించలేకపోతున్నారు కదా, దెన్ వాట్ అబౌట్ గోడాడీ? ఇక్కడ రౌట్ 53 నుండైనా నువ్వు పర్చేస్ చేసుకోవచ్చు, గోడాడీ నుండైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే. ఈ రకంగా గోడాడీలో మనం పర్చేస్ చేసుకుంటే, ఇక్కడ మీరు చూసినారనుకోండి, ఇక్కడ రఘువీర్ బి అనేది ఉంది. నా కార్ట్లో ఏం లేవు, బట్ నేను ఆలు బ్రదర్ అని చెప్పేసి ప్రీవియస్గా ఒకటి పర్చేస్ చేశాను. ఏది? alubrother.com. దిస్ ఈస్ మై రూట్ డొమైన్. దీన్ని పర్చేస్ చేశాను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, దీనికి సంబంధించిన ఓవర్ వ్యూ చూడాలి అనుకుంటే ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. లైక్ డిఎన్ఎస్ నేమ్స్ చూడాలనుకుంటే నాకు ఇది డిఎన్ఎస్ రికార్డ్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ రికార్డ్స్లో నేను ఏమైనా యాడ్ చేస్తే దానికి సంబంధించినవి లైక్ మల్టీఫ్యాక్టర్ కూడా నేను యాడ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఫార్వర్డింగ్ అంటే ఇప్పుడు లైక్ ఇక్కడికి వస్తే నా సబ్ డొమైన్ పెట్టుకుంటాను.
నా సబ్ డొమైన్ ఒకటి పెట్టుకుంటాను. ఇక్కడ ఇది దిస్ ఇస్ మై మెయిన్ డొమైన్ అండ్ ఇక్కడ నా సబ్ డొమైన్స్ నేను సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే లైక్ గూగుల్నే తీసుకుందాం ఎగ్జాంపుల్. మీరు google.co.in కొట్టినా కూడా పేజ్ రీడైరెక్ట్ దేనికైతుంది, google.comకి అవుతుంది. అంటే google.com అనేది మెయిన్ డొమైన్, దాని కింద ఉన్నటివి google.co.in, google.net, గూగుల్ డాట్ సంథింగ్ ఇన్, కో.ఇన్, ఇవన్నీ ఏమైతే వాటి సబ్ డొమైన్స్ మీరు యాడ్ చేసుకోవాలి. అంటే వాడు ఏం సెర్చ్ చేసినా కూడా మీకు ఏదైతే మెయిన్ ఉందో దానికి రీడైరెక్ట్ కావాలి అని చెప్పేసి. అండ్ నేమ్ సర్వర్స్, ఇక్కడ మనకు సంబంధించిన నేమ్ సర్వర్స్ యాడ్ చేసుకుంటాం. లైక్ ఇది ఏది వీడి గోడాడి వాడు ఇచ్చేటివి NS11 అండ్ డొమైన్. అంటే మీ సర్వర్లో ఏవైతే మీరు ఒక సర్వర్ క్రియేట్ చేసుకుంటారు కదా, Route 53లో మీకు ఒక 3 or 4 సర్వర్స్ బై డిఫాల్ట్గా వస్తాయి. అవి తీసుకొని వచ్చి ఇక్కడికి వేయాలి. అప్పుడు ఏమైతే ఈ రెండు అథెంటికేట్ అవుతాయి. లైక్ నీ రౌట్ 53నే కాదు, రౌట్ 53 అయినా కావచ్చు, అజ్యూర్లో కూడా కావచ్చు, ఏదైనా కూడా అక్కడ వాటికి అంటే మీ సర్వర్కి ఏదైతే ఉందో మీరు క్రియేట్ చేసుకున్న దాన్ని నేమ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తే ఓకే ఇవి మాట్లాడుకోవడం స్టార్ట్ అవుతాయి. లేకపోతే ఇది ఇక్కడ నువ్వు పర్చేజ్ చేసినావు, అది ఎక్కడో రన్ అవుతుంది, ఈ రెండింటికి మ్యాప్ ఎట్లా అవుతుంది, రైట్? అండ్ హోస్ట్ నేమ్స్, ఈ హోస్ట్ నేమ్స్ కానీ డిఎన్సెక్ కానీ, అండ్ ఇక్కడ మనకు ఇంకా సి నేమ్స్ కాకుండా ఇంకా ఏ అండ్ ఏఏఏఏ అని 4 A's ఆ రెండు ఉంటాయి. ఏ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఐపీవీ4 అవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీకు యాక్సెస్ చేసుకోవడానికి. అండ్ IPv6 అదేది 128 బిట్ కాబట్టి ఏఏఏఏ వాటిని కూడా ఆ రికార్డ్స్ని కూడా మనము యాడ్ చేస్తున్నాం. సి నేమ్స్ కూడా యాడ్ చేస్తాం. అండ్ ఇది ఒకసారి పర్చేజ్ చేసిన తర్వాత ఇంకా ఏమేమి పర్చేజ్ చేయొచ్చు అంటే మీరు వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఈమెయిల్స్. లైక్ నేను ఇప్పుడు raghuveer.com అనేది క్రియేట్ చేసుకున్నాను నా కంపెనీలో. నా కంపెనీ ఎంప్లాయీస్కి నేను వేరేది 24tech.com అని ఇస్తాను, @24tech రఘువీర్ లేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. ఇప్పుడు raghuveer.com అనేది మీరు పర్చేజ్ చేశారు, మీ కంపెనీ డొమైన్ అది. ఓకే, మీ కంపెనీ డొమైన్. మీ కంపెనీలో పనిచేసే వాళ్ళకందరికీ ఏమిస్తారు, మీరు దానికి సంబంధించి రిలవెంట్ ఇస్తారు. లైక్ ఇప్పుడు ఎవరు, అంబిక అనే ఒక అమ్మాయి ఉంది అనుకుందాం. అంబిక అనే అమ్మాయి నా ఎంప్లాయీ. అంబిక నేను ఏం చేస్తానంటే ఐ 24tech.com అంటే నేను 24tech.com అనేది పర్చేజ్ చేశాను. వాటికి సంబంధించిన మెయిల్ ఐడిని ఏమిస్తాను నా ఎంప్లాయీకి, అంబిక @24tech.com. ఈ రకంగా మనము మెయిల్ ఐడీస్ కూడా మనము క్రియేట్ చేసుకుంటాం. వాటికి కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఏది ఫ్రీగా రాదు, ప్రతి ఒక్కదానికి మీరు పే చేయాల్సి ఉంటుంది. లైక్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం, లైక్ కొంతమంది స్లాక్ యూజ్ చేస్తారు, కొంతమంది మెయిల్స్ యూజ్ చేస్తారు, కొంతమంది మీటింగ్స్లో జూమ్ యూజ్ చేస్తారు, టీమ్స్ యూజ్ చేస్తారు. ఇంకా ఏముంటాయి ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం, లాట్ ఆఫ్, ఒకటని చెప్పలేం, ఆ కంపెనీని బట్టి యూజ్ చేస్తారు. రైట్. ఇంకా డిఎన్ఎస్లో Route 53లో ఇంకా డిస్కస్ చేయాల్సిన మెయిన్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయా? నో, యాజ్ ఆఫ్ నో వీఆర్ గుడ్. మీరు దీనికి సంబంధించిన వీడియో ప్రీవియస్గా థియరిటికల్గా ఒకటి ఉంటుంది, అది కూడా మీరు ఒకసారి చూడండి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇది చూస్తే మీకు కొద్దిగా ఐడియా అనేది వస్తుంది. రైట్ అమ్మా? ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డైరెక్ట్గా నెంబర్ కూడా మీకు ఇచ్చాను, అక్కడ మై వాట్సాప్ నెంబర్. డైరెక్ట్గా కాల్స్ మాత్రం చేయకండి, నాకు కనెక్ట్ కాదు. మీరు వాట్సాప్లో పింగ్ చేస్తే డెఫినెట్లీ వెన్ ఐఎమ్ ఫ్రీ డెఫినెట్లీ ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఏదో ఒకటి రిప్లై అయితే కంపల్సరీ యూ విల్ గెట్ దట్ వన్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోక్స్.